ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని నేను సిద్ధపరిచాను. సిద్ధపరుస్తున్నప్పుడు ఆ పిండిని నలుపుతూ ఉన్నప్పుడు ఆ పొదును కోసం ఆ ముద్దగా తయారు చేయడానికి కలుపుతున్నప్పుడు నిజంగా ఆయన పడ్డ బాధలకు జ్ఞాపకం వచ్చింది. ఆయన పడిన వేదన జ్ఞాపకం వచ్చింది. ఎన్నిసార్లు ఆ ముద్దను, ఆ పిండిని ముద్దగా చేయడానికి నేను ఎంతగా దాన్ని ప్రయాసపడ్డానో, దాన్ని ఎంతగా నేను నలగొట్టానో. నా ప్రభువు నా కోసమే కదా, మా కోసమే కదా ఇంత బాధపడ్డాడు. ఆయన రక్తాన్ని సూచనగా ఆ ద్రాక్షారసాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు, అది మిక్సీలో గ్రైండ్ చేస్తున్నప్పుడు ఇంకా నలగలేదని 3 1లో పెట్టాను, 2లో పెట్టాను, 3లో పెట్టాను. చూస్తున్నాను దాన్ని నలుపుతూ ఉన్నప్పుడు, నలగొడుతూ ఉన్నప్పుడు, దాన్ని గ్రైండ్ చేస్తున్నప్పుడు, ఆ వడకట్టే దాంట్లో వేసి ఆ రసాన్ని ప్రెస్ చేస్తున్నప్పుడు, బొట్టు పడుతున్నప్పుడు ఆయన శరీరంలో రక్తపు బొట్టు కూడా లేకుండా అయిపోయాడు. జ్ఞాపకం వచ్చింది. ఆయన మరణం జ్ఞాపకం వచ్చింది. ఆయన మన కోసం పడ్డ బాధలు జ్ఞాపకం వచ్చినాయి. ఎంతగా నలగొట్టబడ్డాడో, ఎంతగా ఆయన బాధించబడ్డాడో, ఎంతగా ఆయన అవమానించబడ్డాడో. అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో జయించాడు. కానీ నిన్ను నన్ను జయించలేకపోతున్నాడు. నీ శరీరాన్ని, నా శరీరాన్ని జయించలేకపోతున్నాడు. పరిశుద్ధముగా ఉన్న ఆ శరీరం అపవిత్రంగా ఉన్న నిన్ను పరిశుద్ధపరచలేకపోతుంది, పవిత్రపరచలేకపోతుంది. కానీ నువ్వే ఆ పరిశుద్ధుని యొక్క శరీరాన్ని అపవిత్రపరుస్తున్నావు. జాగ్రత్త. మాటల్లో అపవిత్రపరచుచున్నావేమో, నీ ప్రవర్తనలో అపవిత్రపరుస్తున్నావేమో, నీ చూపులో అపవిత్రపరుస్తున్నావేమో, నీ ఆశలు కోరికల ద్వారా అపవిత్రపరుస్తున్నావేమో. నీ శరీరాన్ని తృప్తిపరుచుకోవడం కోసం, నీ శరీరాన్ని ఉల్లసింపజేయడం కోసం, నీ శరీరాన్ని ఆనందింపజేయడం కోసం ఆ పరిశుద్ధుని యొక్క శరీరాన్ని అపవిత్రపరుస్తున్నావేమో, దుఃఖపరుస్తున్నావేమో. జాగ్రత్త.